నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లోని జీ హై స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. ముందస్తు సమాచారం లేకుండా ఒకేసారి 40% ఫీజులు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక స్కూల్ యాజమాన్యం వ్యవహారంతో మిడిల్ క్లాస్ కుటుంబాలకు భారంగా మారిందని ఆరోపించారు. వెంటనే పెంచిన ఫీజును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాత్రి పిల్లల పేరెంట్స్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రి ఫీజు పెంచి మీ ఇష్టం అయితే రారి లేకపోతే లేరు, వెళ్ళిపోయి కడతటైతే రారి లేకపోతే లేదని అనడం వల్ల మేము 15 రోజుల సంది సంప్రదిస్తూనే ఉన్నాం. మాకు మేనేజ్మెంట్ ఈరోజు టైం ఇచ్చిండ్రు, ఈరోజు ప్రకారం కూడా రాలేదు. అన్ని గేట్లకు తాళం వేసుకుని ఎవరు రాణిస్తలేరు. ఒక గేటును తీసుకొని మేము లోపల రావడం జరిగింది. అర్ధరాత్రి నీ ఇష్టం వచ్చినట్టు నీకు అర్ధరాత్రి మెనక రాగానే ఫీజు పెంచడం నీ ఇష్టమా? పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా అడగాలిగా, ఖచ్చితంగా పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా అడగాలిగా. అడగక నీ ఇష్టం వచ్చినట్టు చేసినందుకు ఇప్పుడు అందుకోసం ఈ నిర్ణయం జరుగుతుంది. అందుకోసం సార్ ఫస్ట్ కరోనాలో జాయిన్ అయినాము. నెక్స్ట్ జాయిన్ అయిన 1 మంత్కే కరోనా వచ్చింది. అప్పుడు కూడా ఫీ పే చేశాము. కరోనా అయిపోయిన 2 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ ఇయర్ 3rd ఇయర్కి ఫీజు 50% పెంచారు. ఎందుకు పెంచారంటే కరోనా వల్ల మేము లాస్ అయినాము, మేము అందుకే పెంచుతున్నామంటే సరేలే పిల్లలకి ఎడిక్ట్ అవ్వద్దు, ఎఫెక్ట్ కావద్దు, వాళ్ళకు కూడా పరిస్థితి బాగోలేదని మేము సైలెంట్ కూరుకున్నాము. తర్వాత 1 ఇయర్ గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు 30 to 50% పెంచారు. అంటే ఒక్కొక్కరికి 33,000 40,000 దాకా పడుతుంది. ఒక్కొక్కరికి 2-3 పిల్లలు ఉన్న వాళ్ళకి 1,00,000 రూపాయల దాకా అవుతుంది. 3 ఉన్న వాళ్ళకి 1,50,000 అవుతుంది. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఫీజు చాలా దారుణంగా మమ్మల్ని ఏమి ఇంటిమేట్ చేయకుండా, పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు పెంచుతూనే ఉన్నారు. ఏమైనా అడిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు. 3 కోట్లు ఖర్చు పెట్టారంట వాళ్ళు. అందుకే మీ మీద 30% 50% వేస్తున్నాము, మేము కట్టలేకపోతున్నాము అంటున్నారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల మా పిల్లలకి 1% కూడా యూసేజ్ లేదు. ఉంటే చూపించామని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము స్కూల్ వాళ్ళకి. అందులో మా పిల్లలు మేము బయట మేము స్టూడెంట్ని జాయిన్ చేసినప్పుడు మాకు ఎవ్రీ ఇయర్ 5 to 10% పెంచుతామని చెప్పారండి. మేము ఆ విధంగా జాయిన్ చేశాము. ఈ లాస్ట్ ఇయర్ కూడా 15% పెంచారు. సరే మేము అయినా కట్టాము. మళ్ళీ ఈ ఇయర్ వితౌట్ ఇన్ఫర్మేషన్ మాకు ఎటువంటి నోటీస్ సర్క్యులేట్ చేయకుండా 40% ఫీజు హైక్ చేశారు. 40% ఫీజు హైక్ చేస్తున్నది విషయం మీరు ఎప్పుడు చెప్పాలి? లాస్ట్ ఇయర్ చెప్పాలి. మేము నెక్స్ట్ ఇయర్ 25-26లో మేము ఫీజు ఇంత హైక్ చేస్తాము, మీరు విల్లింగ్ టు పే ఉంటేనే ఉండండి, లేకపోతే లేదు అని మాకు ముందు ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు ఫీజు పెంచి మేము ఇప్పుడు కట్టమంటే మేము ఎక్కడి నుంచి కట్టుకోవాలి? మా జీతాలు ఎట్ ఏ టైం 40% హైక్ కాలే కదా. ప్రతి పేరెంటు రోజు వచ్చి మాట్లాడుతున్నాడు. మేము సింగిల్గా మాట్లాడినప్పుడు మాకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వాలి. మేము గ్రూప్ వైజ్గా వచ్చినప్పుడు కొందరు ప్రిన్సిపాల్ మేడం ఏమన్నది, మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చింది. 15th రోజు మేము డైరెక్టర్స్తో మీటింగ్ అరేంజ్ చేపిస్తాను అన్నారు. ఈరోజు ప్రిన్సిపాల్ లేడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారంటే ప్రిన్సిపాల్ ఎందుకు రాలేదంటే వేరే పని మీద వెళ్ళారు. డైరెక్టర్స్ పిలిపియండి అని అంటే డైరెక్టర్స్ వాళ్ళు మ్యారేజ్ ఉంది వెళ్ళిపోయింది అంటున్నారు. చెన్నైలో ఉన్నారు. మరి మీరు ఎవరితో మాట్లాడాలి? మేము ఇంత గొడవ చేస్తున్నాము. మార్నింగ్ 8:30కి వచ్చాము, ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు. మాకు ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నావు? మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాము 3 కోట్లు పెట్టి అంటున్నాం. ఎవరి కోసం చేశారు? మీకోసం చేసుకున్నారు. మమ్మల్ని అడిగారా? మేము నెక్స్ట్ ఇయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత డెవలప్ చేస్తున్నాము, దీనికి ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి మీరు ఇంత ఫీజు పే చేస్తాము, పే చేయాల్సి ఉంటుంది, ఇంత హైక్ అవుతుంది ఫీజు అని అంటే మేము అప్పుడు ఉన్నమో ఈ స్కూల్లో వేరే టీసీ తీసుకొని వేరే స్కూల్ పోదామో, నారాయణకో ఇంకో ఏదో తక్కువ స్కూల్ ఉన్న దేనికో పోయేవాళ్ళం. మాకు చెప్పలే కదా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినారు. ఏం డెవలప్ చేశారు? మీరు క్రికెట్ కట్టుకున్నారు, అది రెంట్కి ఇచ్చారు. స్కేటింగ్ రింగ్ కట్టుకున్నారు, అది రెంట్కి ఇచ్చారు. బ్యాడ్మింటన్ కోర్టు కట్టుకున్నారు, అది బయట రెంట్కి ఇచ్చారు. ఫుట్బాల్ కట్టుకున్నారు, బయట రెంట్. అన్ని స్కూళ్ళల్లో వచ్చి ఇక్కడ ఆడుతారు. మా స్కూల్ పిల్లలే కాదు, మా పిల్లలకు కూడా మీరు సేమ్ ఫీజు వసూలు చేస్తున్నారు. బయట వాళ్ళకి ఎంత వసూలు చేస్తున్నారో స్పోర్ట్స్కి మాకు కూడా అంతే. మాకేమన్నా డిస్కౌంట్ ఇస్తున్నారా? అది లేదు. మరి మీరు ఎవరికి డెవలప్ చేసి ఎవరికి ఏం చేస్తున్నారు? మీరు ఓన్లీ మీరు పక్కనే స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ మీరు రెంట్కి ఇచ్చుకున్నారు. ఓన్లీ జీ స్కూల్ ఒక్కటే వాళ్ళ అండర్లో నడిపించుకుంటున్నారు. మళ్ళీ ఏమన్నా అంటే మేము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశాము, మా స్కూల్ ఎన్విరాన్మెంట్ ఇలా ఉంది, మా స్కూల్ ఉన్నట్టు ఈ ఏరియాలో